శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ అది నిన్న హరియారు వీరమల్ అనేది ట్రైలర్ లాంచ్ అయింది. సో అది వచ్చేసి బాగుందని చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు స్పందించారు. బట్ కొందరు ట్రోల్స్ వచ్చేసి ఇది బాహుబలి నుంచి కాపీ కొట్టారు అని చెప్పేసి నడుస్తూ ఉంది. ఏంటి అసలు కాపీ కొట్టి తీసారా ఎట్లా? బాహుబలి సినిమాకి ముందు యుద్ధ సన్నివేశాలు ఉన్న సినిమాలు ఏం రాలేదా? వచ్చాయి మా దగ్గర. మరి అవి చూసి బాహుబలి తీసినొచ్చుగా. ఓకే ఓకే అంతే కదా. ప్రతి యుద్ధ సన్నివేశాలు ఉన్న సినిమాల్లో యుద్ధం అలాగే జరుగుద్ది. ఓకే కత్తులతోనో కొట్లాడుకుంటారు, లేదా జనరేషన్ మారితే గన్నులతోనో కాల్చుకుంటారు, బాంబులు వేసుకుంటారు. ఓకే అంతేనా కదా. అయ్యేవో రౌండ్ ఉంటాయి, అవి వేస్తారు మీద. అవును, బాహుబలిలో రౌండ్ వేసి అయ్యే కదా నీ ప్రాబ్లం. మన కత్తితో తిప్పుతూ ఉంటారు వాళ్ళు, బాణాలు వేస్తారు. మరి ఏం చేస్తారు? మా కత్తితో తిప్పకపోతే వాడు బాణాలు వేస్తుంటే దాన్ని చూసి దీన్ని కాపీ కొట్టారనేసి అంటున్నారు. నేను అదే అంటున్నా. ఈ ప్రతి వీరుడు అలాగే చేస్తారు. చావా సినిమాలో కూడా అలాగే ఉంది. మరేంటి, యుద్ధాలు అలాగే చేస్తారు. ఓకే, ఒక్కో సినిమాకి ఒక్కో కొత్త రకమైన యుద్ధాలు ఉండవు బేసికలీ. అర్థమైందా? బయట ప్రపంచంలో కూడా యుద్ధాలు అలాగే జరుగుతాయి. వాళ్ళ దగ్గర అవే ఉంటాయి, ఆ వస్తువులతోనే ఏవో వేసుకుంటారు. అప్పట్లో అంత లేవు కదా, అణుబాంబులు ఏం లేవు కదా. ఇప్పుడు వేసుకుంటున్నారు కదా ఇజ్రాయిల్. ఇదైతే ఇది ఓకే. మరి అట్లా అంటే అరవింద సమేతలో కూడా ఎన్టీఆర్ గారు ఒక కత్తి షెట్టి లేకున్నప్పుడు కత్తి తీసుకుని చీల్చుకుంటారు. అట్లాంటి సీన్ కూడా మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేశారు అని చెప్పేసి అది కూడా ఒక ట్రోల్ నడుస్తుంది. ఒక నిమిషమ్మా, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ కూడా ఇంచుమించు ఒక రకంగా మ్యాచ్ అవుతానే ఉంటాయి. నీకు కొత్తదనం చూపిస్తే అఖండలో తిరిగితే ఇట్టెట్టు తిరిగింది అన్నావు, అవునా? అంతేగా. ఓకే, రొటీన్ గా చేస్తేనేమో రొటీన్ గా ఉంది అంటావు, కొత్తగా చూపిస్తేనేమో ఎందుకు ఇంత వింతగా ఉంది అంటావు. ఏది చూపించిన ప్రాబ్లం అంటే ఎట్లా చెప్పు? బేసికల్లీ ఒక సన్నివేశం ఇంకో సినిమాతో మ్యాచ్ అయింది, తప్పే ఉంది. నిన్న కన్నప్ప సినిమా కూడా అలాగే అన్నారు. ఆ విధంగా మ్యాచ్ అయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే చూసినదే కదా, ఎందుకు చూడాలి అనిపిస్తుంది. చూడకండి, బెటర్. ఇప్పుడు అలా అనిపించడం నీ ప్రాబ్లం కదా. చూసిందే చూసినట్టు అనిపించడమే నీ ప్రాబ్లం. అది చూసాను 300 పెట్టి మళ్ళీ ఇదెందుకు చూడాలి, మళ్ళీ 300 వేస్ట్ అనేది ప్రాబ్లం. అవును కదా. చూడకపోతే ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అయిపోతాం. బెటర్. ఎందుకు? అదేదో కొత్తగా చూడు ప్రతి సినిమా. అందులో ఉన్న మొహాలు ఇందులో లేవుగా. లేవు. మరి ఇంకేంటి ప్రాబ్లం ఏంటి చెప్పు? మోస్ట్లీ యుద్ధ సన్నివేశాలు ఉన్న సినిమాలన్నీ ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. గుర్రాల మీదే వస్తారు, కత్తులు కటార్లే పట్టుకుంటారు. మహా అయితే కొంచెం ఆయుధాల్లో ఏమైనా కొత్త ధనాలు ఉంటాయేమో కానీ ఆ డిజైన్లు అంతకు మించి బేసిక్ అంతే ఉంటాయి. నువ్వు పద్మావతి తీసుకున్నా అదే యుద్ధ సన్నివేశాలు. హిందీ సినిమాలు తీసుకున్నా, ఇంకేవో బోల్డ్ అనే సినిమాలు, తానాషా తీసుకున్నా అట్లాగే ఉంటది. ఇంచుమించు అన్ని ఒకలానే ఉంటాయి. యుద్ధాలు అలాగే జరుగుతాయి. కోటలు కూడా ఒకలానే ఉంటాయి ఇంచుమించు. బయట కూడా అలాగే ఉంటాయి. నిజం, బయట కూడా అలాగే ఉంటాయి. కోటలు కూడా అలాగే ఉంటాయి. ఆ రాజును చూసి ఈ రాజు కాపీ కొట్టి కోట కట్టాడని అనలేవే చెప్పు అనరు. అది సినిమాకి వస్తే ప్రాబ్లం. అంటే సినిమా వచ్చేసి మన పాత రోజుల్లో కూడా అలాగే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నువ్వు వరంగల్ కోటకెళ్ళు, లేకపోతే ఇంకో కోటకెళ్ళు, ఇంకో గండి కోటకెళ్ళు, గోల్కొండ కోటకెళ్ళు, మహా కోటలన్నీ చూడు. ఈవెన్ పక్క దేశంకి వెళ్ళి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అన్న చూడు, అట్లాగే ఉంది. ఇంచుమించు పాత కట్టడాలన్నీ ఒకలానే ఉంటాయి. ఆ పాత చరిత్రలే ఇప్పుడు సినిమాలుగా చూస్తున్నావు. అన్ని చరిత్రలు అలాగే ఉంటాయి, అప్పుడు కూడా అలాగే ఉన్నాయి. నువ్వేంటంటే ఆ చరిత్రలు చూసి ఈ కోట ఆ కోట ఒకలాగా ఉందని అక్కడ అన్నావు, అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతావు, ఇక్కడికి వచ్చి ఫోటో దిగుతావు. అవునా? సినిమాని చూడడానికి మాత్రమేమో ఒళ్ళంతా వచ్చేస్తా ఉంటది అన్నమాట, ఇది అట్లుంది ఇట్లుంది అని. అంటే డబ్బులు పెడుతున్నారు కదా, మళ్ళీ డబ్బులు పెడుతున్నావు కదా. మరి అదే ప్రదేశాలకు కూడా డబ్బులు పెట్టే వెళ్తున్నారుగా. ఇది 300, అక్కడ 30,000 పెట్టుకొని వెళ్ళి ఫోటో దిగి వస్తావు నువ్వు మళ్ళీ. కానీ వేరే ప్లేస్ కదా, అది ఒక వేరే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అదే ఎక్స్పీరియన్స్ వద్దంటున్నా. మనిషి మారండి ఫస్ట్. సినిమాలన్నీ ఒకలాగే ఏడ్చాయి అంటే కథలన్నీ అప్పుడు అలాగే జరిగాయి అని అర్థం, అంతే. కానీ వేరే ప్లేస్కి వెళ్తే ప్రశాంతత వస్తుంది, పీస్ దొరుకుతుంది. అప్పుడు సినిమాలు మానేసి విహారయాత్రలకు వెళ్ళండి అందరూ. అంతకు మించిన పీస్ఫుల్ ఇంకేముంటుంది? మనకి కూడా ఈ అడిగే వాళ్ళు తగ్గుతారుగా, ఇట్లా చెప్పుకునే ప్రాబ్లం కూడా ఉండదుగా. బెటర్. అంటే మరి కొందరు అంటూ ఉంటారు కదా, మరి ఇన్ని ఖర్చు పెట్టి ఆ తీసిన సినిమా రిపీట్ ఎందుకు చేసుకోవచ్చు? తీసిన సినిమా రిపీట్ కాదమ్మా, నువ్వు చూసిన ట్రైలరే కదా. అవును. సినిమా చూసిన తర్వాత అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 24th కదా. ఇంక 20 రోజులు ఉంది. సినిమా చూసిన తర్వాత కూడా నీకు అలా అనిపిస్తే అప్పుడు చెప్పాలి, ముందే డిసైడ్ చేయొద్దు దేన్ని. అది నేను చెప్పలేదు. దీంట్లో మెయిన్గా ఇప్పుడు ట్రోలర్స్ ఈ విధంగా ఆడియన్స్
డిస్ట్రాక్ట్ చేస్తున్నారా లేకుంటే ఆడియన్సే పాయింట్ ఆఫ్ చేసి వాళ్ళకి అందిస్తారు అంటే బెటర్ మీరు ట్రోల్ చేసినా కూడా బెటరే. ఎందుకంటే నేను చెప్తాను, ట్రోలర్స్కి కావాల్సింది ముడి సరుకు ఇస్తే వాడు ట్రోల్ చేసుకుంటారు. వాడు డ్యూటీ ఆడియన్స్ అందిస్తారా వాళ్ళే పట్టేసుకుంటారా? పట్టుకుంటారు, అది వాడి టాలెంట్. ఇంకా చూడు, ఇప్పుడు ఇది ఇందులో ఉంది, ఇది ఇందులో ఉంది, అదొక నైపుణ్యమే కదా. వాడు 100 సినిమాలు చూసి మ్యాచింగులు చెప్తున్నాడు, అవును, అదొక నైపుణ్యం అంతే. అందులో అది అప్పుడు వాడిని అప్రిషియేట్ చేయండి, అంతేగాని వాడు చెప్పిన దాన్ని పట్టుకొని నువ్వు సినిమాని నెగిటివ్ చేయకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ.